ప్రభునామన చేరువచ్చిన మీకు అందరికి కూడా మధుభామినిస్తున్న శుభాభివందనాలు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకుందాం. ఇవాళ పాఠ్యాంశం ఏంటంటే కీర్తనలు 88వ అధ్యాయం 9వ వచనం. బాధ చేత నా కన్నులు క్షీణించున్నది, యెహోవా ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను. దీనిలో 121వ కీర్తనలోనే కొండల తట్టు 121వ కీర్తన 1వ వచనం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశమును సృజించినవాడు. ఆయన నీ పాదములు తొట్టిల్లనియడు, నిన్ను కాపాడు వాడు కునుకుడు, ఇజ్రాయెల్ని కాపాడు వాడు కునుకుడు నిద్రపోడు. అందుకని ఇక్కడ ఏం చెప్తాడంటే దీనిలో 88:9 ఏమంటాడంటే దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవుడిని వేడుకుంటున్నాడు. 9వ వచనంలో బాధ చేత నా కన్నులు క్షీణించున్నది, యెహోవా ప్రతిదినము నేను నీకు మొరపెడుతున్నాను, నీ వైపు నా చేతులు చాచున్నాను. వాడి సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని వైపు చూడాలి. మనం ఆపదల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం దేవుని వైపు చూడాలి. దేవుడు మన సమస్యల వైపు చూస్తే భయపడిపోతాం. దేవుని వైపు చూస్తే ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే మనకు ఆశ్రయం. దీనిలో 41వ కీర్తన 1వ వచనంలో ఏం చెప్తాడంటే ఆయన ఆశ్రయం దుర్గమును అని ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొని తగినటువంటి సహాయకుడు. ఆయన మన సహాయం చేస్తాడు. మనం ఏ విషయంలో కూడా ఈ సందర్భంలో మనం అడిగితే వెంటనే మన సహాయం చేయడానికి ఆసనుడిగా ఉంటాడు. తర్వాత దీనిలో రాజులు 8వ అధ్యాయం 8వ అధ్యాయం 30వ వచనం చూద్దాం. 8వ అధ్యాయం 30వ వచనం. 8వ అధ్యాయం 30వ వచనంలో మరియు నీ దాసుడైన నేనును నీ జనులైన ఇజ్రాయేలును ఈ స్థలం తట్టు తిరిగి ప్రార్థన చేయునప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపములను అంగీకరించము, వినున్నప్పుడల్లా మమ్మల్ని క్షమించము. విన్నప్పుడల్లా మమ్మల్ని క్షమించమంటాడు. ఎవడైనా తన పొరుగువానికి అన్యాయం చేయగా అతని చేత ప్రమాణం చేయించుటకు అతని మీద ఒట్టిపెట్టుబడిన ఎడల అతడి మందిరం ముందున్న నీ బలిపీఠం ఎదుట ఆ ఒట్టు పెట్టినప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయం తీర్చి హాని చేసిన వారిని తల మీదకి శిక్ష రప్పించి నీతిపరుని నీతి చొప్పున వారిని ఇచ్చిన వారిని నీతిని నిర్ధారణ చేయము. అంటే ఇక్కడ ఏంటంటే ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు. కాబట్టి ఏంటంటే మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ఏదైనా సరే ఆయన గుడి వైపు చూసి మనం ప్రార్థన చేసినట్లయితే ఆయన వెంటనే మనం ఆలకిస్తాడు, న్యాయం తీరుస్తాడు. అక్కడ దీనిలో మొట్టమొదటి 30వ వచనంలో ఏంటి? నీ దాసుడైన నేను నీ జనులైన ఇజ్రాయేలును ఈ స్థలం తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా. ఆ స్థలం అంటే ఏంటి? అక్కడ యెరూషలేము దేవాలయం. దీనిలో మొట్టమొదటిలో దావీదు మందిరాన్ని కట్టడానికి అన్ని సమకూర్చి పెడతాడు. అయితే దేవుడు దావీదుని మందిరాన్ని కట్టడానికి పర్మిషన్ అవ్వడు, అనుమతించడు. ఎవరికి ఇస్తాడు? నీ కుమారుల్లో ఒకడికి పని అనుమతిస్తానని చెప్తుంటాడు. అప్పుడు సొలొమోను మందిరాన్ని నిర్మాణం చేస్తాడు. అప్పుడు సొలొమోను కూడా ఈ వచనంలో ఏం చెప్తాడంటే సొలొమోను మందిరం కట్టి అయిపోయిన తర్వాత ఈ మాట చెప్తాడు, నీ దాసుడిని నేను నీ జనులైన ఇశ్రాయేలును ఈ స్థలం తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశం ముందు విని మా విన్నపాలను అంగీకరించము, విన్నప్పుడల్లా మమ్మల్ని క్షమించము. అంటే మేము ఏదైనా తప్పులు చేసినట్టు మమ్మల్ని క్షమించమని చెప్తాడు. తర్వాత ప్రసంగి 5వ అధ్యాయం 2వ వచనంలో ప్రసంగి 5వ అధ్యాయం 2వ వచనంలో ఏం చెప్తాడంటే 5వ అధ్యాయం 2వ వచనం. నీవు దేవుని సన్నిధిలో అనాలోచనగా పలుకుటకు నీ హృదయం త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. నీకు దేవుడు ఆకాశం అందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవని. మనం విస్తారంగా మాట్లాడకూడదు, విస్తరించి మాట్లాడకూడదు. ఎందుకంటే దేవుడు మన పైన ఉన్నాడు. ఆయన దేవుడు ఆకాశం మీద ఉన్నాడు, దేవుడు ఆకాశం మీద ఉన్నాడు, మనమే భూమి మీద ఉన్నాం. కాబట్టి మనం ఏది మాట్లాడినా సరే కొద్దిగా మాట్లాడాలి. దీనిలో ఇంకో మాట ఏం చెప్తానంటే ఈ ప్రసంగి 5:3 ఏం చెప్తానంటే 5వ అధ్యాయం 3వ వచనంలో విస్తారమైన పనిపాట్ల వలన శ్రప్పను పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడు అవుతాడు. తర్వాత నీ దేవుని మొక్కుబడి చేసుకొని నీ ఎడల దాన్ని చెల్లించుము, ఆలస్యం చేయకు. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. నువ్వు మొక్కుకొనిన దాన్ని చెల్లింపుము,
నువ్వు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటే మేలు. కొన్ని విషయాలు దేవుడి సన్నిధిలో ఏం చేస్తామంటే ఆవేశంలో ఉన్నప్పుడు లేకపోతే అత్యుత్సాహంలో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే దేవుని దగ్గర మొక్కుంటాం. అయ్యా నాకు సహాయం చేయమని అడుగుతాం, సహాయం చేయమని. అయితే అట్లా ఏంటంటే మనం ఏదైనా దేవుని ఎదుట మనం మొక్కున్నాం అనుకో తప్పనిసరిగా దానికి ఆయనకి సమర్పించుకోవాలి. ఇక్కడ దీనిలో ప్రసంగ 5:2 ఏమిటంటే 5 సామెతలు 10:19 ఏమంటాడంటే సామెతలు 10వ అధ్యాయం 19వ వచనంలో సామెతలు 10వ అధ్యాయం 19వ వచనంలో విస్తారమైన మాటల్లో దోషం ఉండక మాలదు, తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు. అందువల్ల ఏంటంటే ఏది కూడా విస్తారంగా మనం మాట్లాడకూడదు. ఎందుకంటే కారణం ఏంటంటే దేవుడు పైన ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాం, మనం కింద ఉన్నాం. మనం ఏదైనా సరే పొరపాటు మాట మనం దాని నుంచి దొరకకూడదు. అది దేవుడికి అంగీకారం కాని మాట ఏదైనా మనం శిక్షార్హులం అవుతాం. తర్వాత యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఏం చెప్తారంటే, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వెగిరిపోవడను, మాట్లాడుతూ నిదానించువాడును, కోపించు నిదానించువాడునై ఉండవలను. ఎందుకనగా నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని అందుచేత సమస్త కల్మషను విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలు రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంగా అంగీకరించండి. అంటే వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. తర్వాత కీర్తన 46:1 దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమును అయినాడు, ఆపత్కాలంలో మనం నమ్ముకొని తగినటువంటి సహాయకుడు. దీనిలో ఇంకో మాట కూడా ఏం చెప్తాయంటే కీర్తనలు 55:22 ఏం చెప్తాయంటే, నీ పనుల భారం యెహోవా మీద ఉంచు, ఆయన నిన్ను ఆదుకుంటాడంటాడు. కీర్తనలు 55:22 కీర్తనలు 55:22లో వచనంలో నీ పనుల భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొను, నీతిమంతులు ఆయన ఎన్నలను కదలనేడు. మన నీతి యథార్థ దేవుని పట్ల నీతి కలిగి యథార్థ కలిగి ఉన్న వాళ్ళ పట్ల దేవుడు ఆయన కార్యాలు చేస్తాడు. దీనిలో 2 దినవృత్తాంతాలు 16:9 ఏమని చెప్తాడంటే, న్యాయాల భయభక్తులు గల వారిని దీనిలో 2 దినవృత్తాంతాలు 16:9 తన ఏళ్ల యథార్థం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేయుచున్నది. ఈ విషయం ముందు నీవు మతితో ప్రవర్తించేవి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. అంటే ఇది ఎవరిని గురించి చెప్తున్నాడు ఇక్కడ? నెబుకద్నెజరు. అక్కడ దీనిలో యెహోషువ సందర్భంగా చెబుతాడు. ఇక్కడ యెహోషువ గురించి ఆ సందర్భం చెబుతాడు. తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటంటే, దేవుడు తన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి ఏం చేస్తాడంటే ఎవరినైనా ఉపయోగించుకుంటాడు. పశుపక్షులని అందరినీ ఉపయోగించుకుంటాడు. దీనిలో ఒక సందర్భంలో చూస్తే మందిర నిర్మాణానికి దావీదుకు బదులుగా అతని కుమారుడైన సొలొమోనును వాడుకుంటాడు. ఎందుకంటే దావీదు యుద్ధాలు చేసి చేతులు రక్తశక్తమైనవి కాబట్టి నీకు మందిర నిర్మించడానికి అర్హత లేదని చెప్తాడు. అదే కాకుండా దావీదు ఒక చిన్న పాపం చేస్తాడు. ఆ పాపం ఏంటంటే ఈ బత్షెబాతో పాపం చేయటం, యూరియా భార్య బత్షెబాతో పాపం చేయటం. ఆయన జీవితంలో అదే చేసిన తప్పు. అతను మొదటి తప్పు, చివరి తప్పు కూడా అదే అక్కడ మొదటి తప్పు. అదే కాకుండా ఆయన ఆ సందర్భంగా ఏం చేస్తాడంటే హత్య కూడా చేస్తాడు. ఇప్పుడు యూరియాని చంపిస్తాడు కదా, అక్కడే విచారం చేశాడు, ఇక్కడ యూరియాని చంపించాడు. అంటే 2 చేశాడు. దీని నిర్మకాండంలో 20 అధ్యాయంలో మనకి ఏం చెబుతాడు? ఆయన ఇచ్చి 10 కమాండ్మెంట్స్లో ఏం చెబుతాడంటే నరహత్య చేయకూడదు అంటాడు. నీ పొరుగు అని దేన్ని ఏమీ ఆశించవద్దు అంటాడు. నీకు పొరుగువారి ఇంటి గేదెనైనా కానీ గుడ్డునైనా కానీ దేన్ని కూడా ఆశించకూడదు అంటే ఈ తప్పు చేశాడు. అక్కడ దేవుని ఆజ్ఞకు విరోధంగా నడుచుకున్నాడు. అందువల్ల ఇక్కడ ఏంటంటే ఇతను అందుకని అతనిలో యథార్థత లేదు కాబట్టి అతను మొత్తాడు. అందుకని అతని రాజ్యాన్ని మందిర నిర్మాణానికి అతనికి అవకాశం ఇవ్వాలి, అతను పక్క తప్పించేశాడు. అది అవకాశం ఎవరికి ఇచ్చాడు? సొలొమోనుకి ఇచ్చాడు. సొలొమోను మందిర నిర్మాణాన్ని పూర్తి చేశాడు. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే రాజులు 17 అధ్యాయం 16-17 రాజులు మొదటి రాజులు 17:6 1 నుంచి 6 వరకు చూద్దాం. మొదటి రాజులు
మొదటి రాజులు 17 అధ్యాయం 1-6 వచనాలు. వద్దాం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా అహాబు వద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయెల్ దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైన పడదని ప్రకటించాను. అంటే ఇక్కడ సందర్భం ఇది ప్రకటించిన తర్వాత ఏమిటంటే అతను ఏం చేస్తాడంటే భయపడిపోయి వెళ్ళిపోతాడు. కారణం చూద్దాం, 6వ వచనం ముందు చూద్దాం. 6వ వచనం చూద్దాం. 6వ వచనం, అక్కడ కాకోలములు ఉదయమున రొట్టెను మాంసమును అస్తమయం ముందు రొట్టెను మాంసమును అతని వద్దకు తీసుకుని వచ్చుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చాను. తర్వాత 7వ వచనం తర్వాత దీనిలో మొదట్లో ఏలియా, ఇశ్రాయేలు యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరంలో మంచైన వర్షమైన పడదని ప్రకటించాడు. వెంబట యెహోవాకు అతను ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పునకు పోయి యోర్దానికి ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండము. ఆ వాగు నీరు, ఇక్కడ రాజుగారి కోపం వచ్చేది. రాజుగారికి ఇక్కడ ఏం చెబుతాడంటే ఏలియా వర్షం పడదని చెబుతాడు. రాజుగారికి కోపం కదా, పంటలు పండకపోతే రాష్ట్రం కరువు కాటకలతో ఇదైపోతుంది కదా. అందుకని ఏంటంటే ఆ మాట అన్న తర్వాత వెంటనే దేవుడు ఏం చేస్తాడు, పెంపట యెహోవాకు అతను ప్రత్యక్షమై, నీవు ఇచ్చటను తూర్పు వైపున పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండము. ఆ వాగు నీరు నువ్వు తాగుదు, అతడు నీకు ఆహారం తెచ్చుతున్నట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతానని అతనితో తెలియజేయగా, అతను పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసం చేశాను. అక్కడ కాకోలములో ఉదయమందు రొట్టెను మాంసము అస్తమైంది రొట్టెను మాంసం అతని వద్దకు తీసుకుని వచ్చుండెను. అతడు ఆ వాగు నీరు త్రాగుతూ వచ్చాను. అయితే అక్కడ కొంతకాలం అయిన తర్వాత అక్కడ వర్షాలు పడక కరువులు వచ్చినాయి. కాబట్టి ఆ సందర్భం తర్వాత ఏమవుద్దంటే, తర్వాత కొంతకాలం అయిన తర్వాత వర్షం లేక ఆ నీరు ఎండిపోద్ది. దీనిలో అక్కడ నీరు ఎక్కడ నీరు అది, దీనిలో యోర్దాను వాగు కెరీతు వాగులో నీరు ఎండిపోతే అప్పుడు అక్కడ ఏం చేస్తాడంటే దేవుడు మళ్ళీ ఏం చేస్తాడంటే, కొంతకాలం అయిన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయాను. అంతటి యెహోవాకు అతను ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణం సంబంధమైన సారేపుతో అని ఊరికి పోయి అచ్చట ఉండవు. నిన్ను పోషించడానికి అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చితనే. అంటే ఇక్కడ ఏం చేసి దేవుడు ఎంత కాపాడుతాడంటే, ఆయన నమ్మని బిడ్డను తలగా ఉంచుతాడు తప్ప తాగుంచడు. ఆయన ఆపత్కాలంలో నమ్ముకోద్దు ఆయన సహాయముడు. ఇప్పుడు ఆపత్కాలంలో ఉన్నాడు ఎవరు, ఏలియా. అందువల్ల ఏంటంటే ఏలియా అతను నమ్మాడు కదా దేవుని బిడ్డ, అతని పట్ల విశ్వాసం కలిగిన బిడ్డ. కాబట్టి అతనికి ఏం చెబుతాడంటే, ముందు అతను అంతకుముందు ఏమంటాడంటే, ఇక్కడ వీళ్ళు బయలుదేవతలను చంపుతాడు. ఇక్కడ అహాబు భార్య యెజబెల్ ఏం చేస్తుందంటే బయలుదేవతలను పూజించుంది. ఈ బయలుదేవతలు ఏం చేస్తారంటే యెజబెల్ ఏం చేస్తారంటే యెహోవాను భక్తులను చంపేస్తుంది. చంపేసిన తర్వాత ఇతను ఏం చేస్తాడు, ఒక్కడే మిగులుతాడు. ఈ ఏలియా ఒక్కడే మిగిలి ఇతనేం చేస్తాడంటే 450 మంది బయలుదేవతలను చంపేస్తాడు. చంపేసి ఆ భయంతో ఏం చేస్తాడంటే బయటకు వచ్చేస్తాడు బయలుదేరి. ఈ విషయం యెజబెల్కి తెలిసి రేపు టయానికి వారిలో నువ్వు ఒకడు కాకపోతే అనేటువంటి శపథం చేస్తుంది. అందుకని ఆ మాట భయపడి, రాజు కదా, రాజు భార్య కదా, అహాబ్ భార్య, అది ఇజ్రాయెల్ రాజు అహాబు భార్య, వాళ్ళు రాజు ఏది చెప్తే అది శాసనం కదా. అందుకని భయపడిపోయి వచ్చినప్పుడు ఇక్కడ ఏం చేస్తాడంటే కాకోలాలని దేవుడు ఇక్కడ ఏలియాకి ఆహారం ఇవ్వటం కోసం దేవుడు కాకోలాలను ఉపయోగించుకుంటాడు. కాకోలాలని అంటే దేవుడు ఏంటంటే ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. ఆయన ఏం చేస్తాడంటే ఆయనకి ఎప్పుడు ఏ సందర్భానికి ఏది అవసరం అయితే దాన్ని ఉపయోగించుకుంటాడు. అందువలన ఇక్కడ దీనిలో ఇంకోటి ఏంటంటే ఈ ఏలియాకి ఆహారం ఒకటి. తర్వాత బిలాం సంగతి తీసుకుంటే ఈ బిలాం సంగతి, బిలాము ఈయన ప్రవక్త. ఇతను దీనిలో అతని పేరు ఏంటంటే నాబాల రాజు దగ్గర ఒక ప్రవక్తగా ఉంటున్నాడు. అతని పేరు ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో
ఈ బిలాముని ఏం చేస్తాడంటే, రాజు ఏం చేస్తాడంటే, అతను ఇజ్రాయలీస్ ద్వారా దేవుని ద్వారా ఆయన ఆశీర్వాదం పొందడానికి బిలామును ఉపయోగిస్తాడు. అతని పేరు రాజగుత్ర పేరు రాలేదు. తర్వాత బిలామును ఉపయోగించుకుంటాడు. బిలామును ఏం చేస్తాడంటే 2 సార్లు దేవుడు గద్దిస్తాడు. అది ఆ పని వాళ్ళ ఆశీర్వాదం కొరకు వీళ్ళని చేయడానికి వీలు లేదని చెప్తాడు. వాళ్ళ ఆశీర్వాదం పడే విధంగా నువ్వు అడిగినా కూడా నేను చేయనని చెప్తాడు. మళ్ళీ 2సారి అడుగుతాడు. దేవుడు కోపం వస్తుంది. అయితే అక్కడ ఏం చేస్తాడు, గాడిదని ఉపయోగించుకుంటాడు. వీళ్ళు గాడిద మీద వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడంటే గాడిద మాట్లాడుతుంది. గాడిద మాట్లాడి వీడికి బుద్ధి చెప్పుద్ది అనమాట. దేవుడు ఏ సందర్భంలో ఎవరిని ఎట్లా ఉపయోగించుకోవాలో దేవుడు ఉపయోగించుకుంటాడు. అందువల్ల ఏంటంటే మనం ప్రతి విషయంలో కూడా మనకు అన్నీ తెలుసు అనేటువంటి ఆ పోకడ కరెక్ట్ కాదు. ప్రతి విషయంలో మన దేవునికి దేవుని సుబుద్ధిని ఆధారం చేసుకోకుండా పూర్ణ హృదయంతో ఆయన అధికారానికి లోబడాలి. మన పూర్ణ హృదయంతో ఆయన నమ్మకం ఉంచాలి. మన ప్రవర్తన ఎంతో అధికారానికి లోబడాలి. అప్పుడు దేవుడు మనకు అన్ని విషయాల్లో సహాయం చేస్తుంటాడు. తర్వాత దీనిలో యెషయా 55:8-9 ఏమంటాడంటే, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. మీ భూమికి పైన ఎంత ఎత్తుగా ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఉన్నతమైనవి. భూమి పైన ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో మీ ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఉన్నతమైనవి. అందుకని ఏంటంటే దేవుని మనకి ఏదైనా మన ఆలోచన తలంపు కంటే దేవుని ఆలోచన ఉన్నతమైనది. కాబట్టి మనం చేసే ప్రతి పనులు కూడా దేవుని మీద ఆధారపడాలి. అందుకే దీనిలో ఏమంటాడు, మీ సుబుద్ధిని ఆధారం చేసుకోకుండా పూర్ణ దేవునితో ఏమైంది నమ్మికుంచము. నీ ప్రవర్తన అంతటందు దేవుని యొక్క అధికారాన్ని లోబడాలి. అప్పుడు మనకేమిటంటే సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మనకు దొరుకుతుంది. తర్వాత యోహాను సువార్త 15:5 ఏం చెబుతుందంటే, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచిండునో నేను ఎవనియందు నిలిచిందునో వాడు బహుగా ఫలించను. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దీనిలో ఇంకో మాట చదువుకుంది ఇంకోసారి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచిండునో నేను ఎవనియందు నిలిచిండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవునికి వేరుగా మనమేం చేయలేం. దేవునికి విరోధమైనటువంటి ఆయుధం కానీ ఏ ఆయుధం వర్ధిల్లదంట. ఆలోచన కానీ జ్ఞానం కానీ వివేచన కానీ ఏది వర్ధిల్లదంట. దీనిలో చెప్తాడు. యెషయా 54:17 చెప్తాడు. యెషయా 54:17. యెషయా 54:17 నీకు విరోధంగా రూపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. సామెతలు 21:30 ఏం చెబుతాయంటే, నీకు విరోధంగా రూపబడిన వివేచన కానీ జ్ఞానం కానీ ఆలోచన కూడా వర్ధిల్లదు. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా మనం ఏం చేసినా కూడా అది మన జీవితాల్లో జరగదు. అందుకని ఇక్కడ ఈ మాట ఏం చెబుతాయంటే, దీనిలో ఎవడు నా యందు నిలిచుండునో నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఇది యోహాను సువార్త 15:5 చెప్తాడు. తర్వాత ప్రసంగి 2:11 ఏం చెప్తాడంటే, ప్రసంగి 2:11 అప్పుడు నేను చేసిన పనులను ప్రసంగి రాసింది ఎవరు? సొలొమోను రాశాడు. జ్ఞాని, మహాజ్ఞాని ఆయన. దేవుడు ఏంటంటే, నీకేం కావాలి రాజు అయిన తర్వాత నీకేం కావాలో కోరుకోమంటే నాకు ఇన్ని ప్రజలను పరిపాలించడానికి కావాల్సిన జ్ఞానాన్ని ఇవ్వమంటాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన ఏ పాస్తులు అడగలేదు, జ్ఞానాన్ని మాత్రమే అడిగాడు. కాబట్టి జ్ఞానంతో పాటు అన్ని ఇచ్చాడు. 4 ఫిలిప్పీ 4:19 ఏం చెబుతాడంటే, ఆ దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో ప్రాణం ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. అంటే ఆయన అవసరాలకు అన్నీ కూడా ముందుగానే మొత్తం దేవుడు ఆయనకి సమకూర్చి పెడతాడు.
తర్వాత దీనిలో ఇప్పుడు నేను చేసిన పనులను నా వాటి కొరకై నేను పడి ప్రయాస అంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవి గాను ఒకటి గాలి కోసం ప్రయాసపడినట్టుగాను అగుపడాను. సూర్యుని క్రింద లాభకరమైన ఏదీ లేనట్టు నాకు కనపడింది. అంటే సొలొమోను ఆయనకు ఉన్నటువంటి అమితమైన జ్ఞానంతో ఏం చేస్తాడంటే ప్రసంగ గ్రంథాన్ని రాస్తాడు. ఆయన జీవితకాలంలో రాజుగా ఉన్నప్పుడు 40 సంవత్సరాలు ఆయన అనుభవించిందంతా దృష్టిలో పెట్టుకొని జనాలు తెలుసుకోవటం కోసం అని చెప్పి లోక పరిస్థితులను తెలుసుకోవటం కోసం అని ప్రసంగ గ్రంథం రాశాడు. ప్రసంగ గ్రంథం అంతా ఆయన అనుభవంతో కూడినటువంటి సందేశాలే, అనుభూతి కూర్చున్నది. తర్వాత ఇంకో దీనిలో ప్రసంగంలోని 12-13 ఏం చెప్తానంటే ప్రసంగి 12-13 ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుకుంటుండవలను. మానవ కోటికి ఇదే విధి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుకోవటం. ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుంటేనంట యెషయా గ్రంథం 1:18 ఏం చెబుతాయంటే 1:19 చూడండి, మీరు సమ్మతించిన ఆ మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవింతురు. సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గం పాలవుదురు. యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు. ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. అదేవిధంగా ద్వితీయోపదేశకాండం 28 ద్వితీయోపదేశకాండం 28 నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నింటిని అనుసరించి నడుచుకుని ఏళ్ళ నీవు దేవుడైన యెహోవా మీ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించను. దానిలో ఇంకోటి కూడా ఉంది. ద్వితీయోపదేశకాండంలో 20 దీనిలో 28 దీనిలో మొదటి నుంచి 1 నుంచి 14 వచనాల వరకు దీవెనలు ఉంటాయి. 14 నుంచి మిగతా అన్ని కూడా శాపాలు ఉంటాయి. అట్లా ఇక్కడ మనం దేవుని ఆజ్ఞకు లోబడకపోతే ఆ శాపాలు మన నెత్తి మీదకి వస్తాయి. అందుకని దీనిలో ఏం చెబుతాంటే ఇర్మియాలో ఏం చెబుతాంటే మీ ముందు దీవెనలు శాపాలు కూడా ఉంచా, అది మీ చాయిస్. ఏది ఎంచుకుంటారు? జనరల్గా మనం ఏది ఎంచుకుంటాం? దేవుని దీవెనలే కోరుకుంటాం, శాపాలు మనం కోరుకోం. దేవుడు చెప్పించాడంటే కెనటానికి శాపంగా ఉంటుంది, మనం ఏం కోరుకోలేం. ఇక్కడ ఇతను యాకోబు యేషోవు పరిస్థితి ఏంటి? యేషోవు ఏం చేస్తాడంటే తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్న తర్వాత పశ్చాత్తాపడు అడిగినా కూడా మళ్ళీ పొందలేడు. తన జ్యేష్ఠత్వ హక్కును పొందలేడు. మనసు దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను మనం తోసేసుకున్నాం అనుకో, మన జీవితంలో శాపాలు అనుభవిస్తాం. తర్వాత ఇంకోటి యెషయా 1:15 చూద్దాం. యెషయా 1:15 యెషయా 1:15 మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. ఈ మాట ఎందుకు అంటున్నాడంటే పైన చూద్దాం. ఇక్కడ 14 వచనంలో ఏమంటాడంటే మీరు అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు. అవి నాకు బాధాకరములు. వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. అందువల్ల ఏంటంటే మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. మిమ్మల్ని కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయటం మాని మేలు చేయటం నేర్చుకొనుడి. న్యాయం జాగ్రత్తగా విచారించుడి. హింసించబడి వారిని విడిపించుడి. తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి. ఎదురాల పక్షంగా వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. రండి, మనం ఆ వివాదం తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వల్ల ఎర్రని వైను, అవి హిమ వల్ల తెల్లబొడును, కెంపు వల్ల ఎర్రని వైను, గొర్రెబొచ్చు వల్ల తెల్లనగును. మీరు సమ్మతించిన ఆ మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించురు. మీరు సమ్మతింపగా తిరుగుబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గం పాలవుదురు. యెహోవా ఎలాగూ సెలవిచ్చాడు. దేవుడు ఎన్ని అవకాశాలు మనకి ఇస్తున్నాడు చూడండి. దేవుని నమ్మి దేవుని పట్ల విశ్వాసం గల ఆయన సన్నిధి చేరితే ఆయన వైపు మనం చూస్తే మనకు అన్ని విషయాల్లో మనకు మేలే కనపరుస్తాడు మన దేవుడు.
నా తట్టు మీరు తిరగండి, మీ వైపు నేను తిరుగుతానని చెప్తుంటాడు. కాబట్టి ఆయన తిరగటం అంటే ఏం చేయాలి? తట్టు తిరగటం అంటే మన పాపాలను మనం ఒప్పుకోవాలి. మన పాపాలను మనం ఒప్పుకోకుండా 28:13 ఏం చెప్తాడు సామెతలు? ఆయన మరి అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధడు, ఒప్పుకొని విచ్చిపట్టు కనుకరం పొందుతాడని సెలవిచ్చాడు. మన పాపాలను మనం ఒప్పుకోవాలి. 1:9 ఏం చెబుతూ, మొదటి యోహాను 1:7 ఏం చెబుతాడు? 7:9 చూద్దాం. మొదటి యోహాను యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 చూద్దాం ముందు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఎందుకు? అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతిపాపం నుండి మనం పవిత్రులుగా చేయను. దీనిలో 8వ కూడా చూద్దాం. మన పాపం లేని వారు అని చెప్పుకునే ఎడల మనలను మనం మోసపుచ్చుకుందాం. మరి మనలో సత్యం ఉండదు. సత్యం అంటే దేవుని వాక్యం మనలో ఉండదు. దేవుని వాక్యమే సత్యం. తర్వాత మన పాపాలను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. కాబట్టి ఇక్కడ దీనిలో మీ యెషయా 1:15లో మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను వెనక మీ చేతులను వినను, మీ చేతులు రక్తంతో నిండున్నాయి. అంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే దేవుడు మనల్ని అంగీకరించాలి అంటే ఇంకో మాట కూడా ఉంది. కీర్తనలు 66:18 ఏం చెబుతాయంటే, హృదయంలో పాపం లక్ష్యపెట్టినట్ల నీ ప్రార్థన నీ మనవులు ఆలకించబడ్డు. మన మనవులు ఆలకించడు అంటే మన హృదయంలో ఉన్నటువంటి ఈర్ష్యాసు, ద్వేషం, కల్మషం, కపటంతో కూడినటువంటి వాటిని వదిలిపెట్టాలి. ఈర్ష్యాసు, ద్వేషం, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు ఇవన్నీ వదిలిపెట్టాలి. వదిలిపెట్టినప్పుడు వదిలిపెట్టిన మన హృదయం ఎట్లా ఉంటుందే? పరిశుద్ధంగా ఉంటుంది. పరిశుద్ధమైన హృదయంతో దేవుడిని మనం ఏదడిగినా కూడా ఆయన నుంచి మనం పొందుకోగలుగుతాం. తర్వాత మొదటి తిమోతి 2:8 కావున ప్రతి స్థలమందును పురుషులు కోపము సంశయము లేనివారై పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. పురుషులు ఏంటంటే ప్రతి స్థలమందు కూడా కోపమును సంశయమును విడాలి. కోపం మంచిది కాదు. దీనిలో ఈ కోపం అనేటువంటి దేవునికి హేయం. దుర్మార్గం, దుష్టత్వం, కోపం దేవునికి హేయం, అసహ్యమైనటువంటి. అందువల్ల దేవుడు ఎంత సాత్వికుడు అంటే ఆయన దీనిలో పౌలు భక్తులు ఏమంటాడంటే, క్రీస్తుని పోలి నేను నడుచుకున్నట్లు మీరు కూడా నన్ను పోలి నడుచుకోమంటాడు. అంటే క్రీస్తు ఒకప్పుడు పౌలు ఎలాంటి వాడు? దుష్టుడు, దుర్మార్గుడు, భయంకరమైనటువంటి దుర్మార్గుడు. ఎందుకంటే ఈ క్రైస్తవుల్ని చంపడం కోసం ఏం చేస్తాడంటే చాలా క్రైస్తవుల్ని ఎక్కడంటే ఉన్నారంటే అక్కడ పోయి వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పడేయటం, చంపేయటం చేసేవాడు. అయితే తమస్కులో ఉన్నారని తెలుసుకొని ఏం చేస్తాడు? తమస్కు వస్తాడు. తమస్కు గేట్ దగ్గరికి వచ్చేటప్పుడు దేవుని చేత పట్టబడతాడు. దేవుని చేత పట్టబడిన తర్వాత సౌలు పౌలుగా మారతాడు. పౌలుగా మారిన తర్వాత అతను 3 స్వార్థ ప్రయాణాలు చేస్తాడు. దేవుని పట్ల రక్షణ పొందుతాడు. తర్వాత 14 పత్రికలు రాస్తాడు. 3 స్వార్థ ప్రయాణాలు, 14 పత్రికలు రాస్తాడు. తన బిడ్డల కోసం ఎంతో ప్రయాసపడతాడు. ఎన్నో శ్రమలు కోరుస్తాడు. దీనిలో ఫిలిప్పీ 4:11-12 చూద్దాం. ఫిలిప్పీ 4:11-12. ఫిలిప్పీ 4వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. నన్ను గురించి మీరు ఇన్నాళ్లకు మరలా యోచన చేయసాగితేనని ప్రభువునందు మిక్కిలి సంతోషించని. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటారు కానీ తగిన సమయం రాలేకపోయాడు అనమాట. అంటే మళ్ళీ ఫిలిప్పీ పత్రికలు రాసిన తర్వాత అక్కడ ఫిలిప్పీలో సంఘాన్ని దర్శించడానికి అవకాశం లేక రాలేదు. ఆ సందర్భంలో అంటాడు, నా కొదువు కలిగినందున నేను అలాగే చెప్పట్లేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యంలోనూ కడుపు నిండుటకును, ఆకలి నిండుటకును, సమృద్ధి కలిగి ఉంటకు, లేమి ఉండుటకు నేర్చుకున్నాను. ఎవరి విషయం? ప్రభు విషయంలో. ప్రభువుని గురించి స్వార్థ పరిచర్య నిమిత్తం ఇన్ని రకాలుగా బాధలు అనిపించాడు. ఆ తర్వాత దీనిలో ఇంకో మాట ఏమంటే, నన్ను బలపరిచిన వాని అందే నేను సమస్తము చేయగలను. అంటే నేను ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నానంటే దేవుడు నన్ను బలపరుస్తున్నాడు, వాడుకుంటున్నాడు. అందువల్ల నీ మాట నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను.
తర్వాత ఇది ఇంకో దీనిలో మత్తయి సువార్త 21:2లో మనం 21:2లో ఏమంటాడంటే మీరు అడిగిన వాటిని అన్నింటినీ పొందుకోమని నమ్మమంటాడు. మత్తయి సువార్త 21:22. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడల్లా వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మినడలా మీరు వాటి అన్నింటినీ పొందురని వారితో చెప్పాను. మనం ఏదైనా అడుగుతామో విశ్వాసంతో అడగాలి, ఏది అడిగినా కూడా. అంతేగాని డోలాయమానంగా అడగకూడదు, అవిధేయులంగా అడగకూడదు, విశ్వాసం కలిగి సంశయంగా అడగకూడదు. దేవుడు తప్పనిసరిగా నాకు సహాయం చేస్తాడనే విశ్వాసంతోనే మనం అడగాలి. అందువల్ల మరియు మీరు ప్రార్థన చేయనప్పుడల్లా వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన మీరు వాటిని అన్నింటినీ పొందుదురని చెప్పాను. తర్వాత దీనిలో మార్కు సువార్త 10:24లో కూడా మార్కు సువార్త 11:24లో అందుచేత ప్రార్థన చేయనప్పుడల్లా మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్తున్నాను. మనం అడిగేటప్పుడు కూడా ఇంకోటి ఏంటంటే మనలో పరిశుద్ధత ఉండాలి. దీనిలో 25 వచ్చిన చూడండి ఏం చెబుతాడు, మీకు ఒకరి మీద విరోధమేమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా వాడిని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపం క్షమించును. దీనిలో పాపాలు క్షమిస్తాడు. అందుకని మనం అడగాలి, ప్రార్థన చేసినప్పుడు దేవుడిని అడగాలి, ఈ తప్పు చేశాను క్షమించమని అడగాలి. అడిగితే వెంటనే దేవుడు క్షమిస్తాడు, మన అవసరాలు తీరుస్తాడు. తర్వాత ఇంకోటి 1 యోహాను 5:13-14 ఏమంటాడంటే మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 13-14 వచ్చినారు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 13-14 వచ్చినారు. ఆయన్ని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినో ఆయన మనవి ఆలకించునన్నది. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగిన కూడా తప్పనిసరిగా మనవి ఆలకిస్తాడు, మన సహాయం చేస్తాడు. ఆపత్కాలంలో నమ్ముకుందగ సహాయకుడు అని చెప్పి అన్నాం కదా. దీని 46:1లో యెహోవా నాకు ఆశ్రయం దొరకము, ఆపత్కాలంలో నమ్ముకొనదగినటువంటి సహాయకుడు ఆయన. మనం ఏది అడిగినా కూడా తప్పనిసరిగా నేను యెహోవాను, నాకు అసాధ్యమైంది ఏదనకల్దా, నేను యెహోవాను నాకు అసాధ్యమైంది 33 కీర్తనలు ఇర్మియా 33:3లో చెప్తాడు అన్నమాట. దీనిలో ఆదికాండం 18:14లో అదే చెప్తాడు. ఎవరితో చెప్తాడు ఈ మాట? ఇక్కడ సింధూర వనంలో మమ్రే దగ్గర సింధూర వనంలో వీళ్ళు ఉన్నప్పుడు 3 దేవదూతలు వస్తారు. 3 దేవదూతలు వచ్చినప్పుడు వాళ్ళ అతిథులు అప్పట్లో ఒక దేశం నుంచి చోటుకి వెళ్ళేటప్పుడు మనకులాగా ఇప్పుడు గావ వచ్చిపోవటాలకు అందుబాటులో లేవు, చాలా దూరం ప్రయాణం చేయాలి. అప్పుడు దేవదూతలు వస్తారు, అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చేస్తాడని చూసి ఆయన గ్రహించి వెంటనే వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధపడతాడు. ఆతిథ్యం ఇచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతూ ఏమంటారంటే శారాతో చెప్తాడు, మీదటికి మేము వచ్చే సంవత్సరానికి చేతిలో కుమారుడు ఉంటాడు అంటాడు. అప్పటికి ఈ శారాకి దాదాపు 80 సంవత్సరాల దగ్గర ఉంటాయి. అంటే మీదటికి అన్నాడు కదా, ఆవిడకి ఎంత ఉంటే 85 సంవత్సరాల పైన ఉంటాయి. తర్వాత అబ్రహాంకి ఏమన్నా 99వ సంవత్సరంలో ఉంటాడు, 100వ సంవత్సరం మీదటి కంటే 100వ సంవత్సరంలో ఆయనకు సంతానం ఇస్తాడు దేవుడు. అప్పుడు ఈమె నవ్వుకుంటుంది. జనరల్గా ఏంటంటే స్త్రీలకి ఈ దాన్ని ఏమంటారంటే అది ప్రకృతి ధర్మం ఉడికిపోద్ది. అప్పుడు ఇక్కడ సంతానం కలిగే పరిస్థితి లేదు. అందువల్ల ఇక్కడ నవ్వుకుంటుంది సార్, నా ప్రకృతి ధర్మం ఉడికిపోయింది కదా నాకు సంతానం. అప్పుడు ప్రభు ఏమంటాడంటే చూసి నవ్వుకుంటాను చూస్తాడు. ప్రభు కంటికి మరుగైంది ఏమీ లేదు కదా. ఆవిడ లోపల గుమ్మం దగ్గర నవ్వుకుంటుంది, ప్రభు చూస్తాడు. నాకు అసాధ్యమైంది ఏదీ లేదంటాడు. నమ్ముటిని వయసుమైతే నమ్ముతామని సమస్తం సాధ్యమే అంటాడు. నీ మీదటికి ఈ సంవత్సరం నేను వచ్చేప్పుడు నీ చేతిలో కుమారుడు ఉంటాడని చెప్తాడు. అప్పుడు 100వ సంవత్సరంలో అబ్రహాం సంతానం ఇస్తాడు. అబ్రహాంకి ఆ వయసులో సంతానం ఇచ్చేటప్పటికి సారాను అబ్రహాంలు నవ్వుకుంటారు. నవ్వుకోవటం అంటే ఏంటి? వాళ్ళు ఆ పిల్లోడు పుట్టేటప్పటికి అత్యుత్సాహం. అందువల్ల నా సంతోషాన్ని బట్టి అతనికి ఏమని పెడతారు? ఇస్సాక్ అంటే నవ్వు. మా హృదయాల్లో నవ్వు పుట్టించాడు కాబట్టి అందువల్ల అతను ఇస్సాక్ అని పేరు పెడతారు. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే నిర్గమకాండం 14:16 దీనిలో ఇంకో మాట ఏం చెప్పి నీ చెయ్యి చాపమనే దగ్గర నిర్గమకాండం 14:16
ఇక్కడ ఈ మోషే ఇక్కడ ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయెల్ జనాంగం తీసుకొచ్చేటప్పుడు వీళ్ళకి ఏమవుద్దంటే ఈ సముద్రం అడ్డం, ఎర్ర సముద్రం అడ్డం వస్తుంది. అప్పుడు వీళ్ళంతా ఏమన్నా మేము అక్కడ ఉంటే అక్కడే ఉండేవాళ్ళం కదా, అక్కడే దీని అక్కడే చచ్చేవాళ్ళం, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి అర్ధాంతరం మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నావు కదా అని చెప్పి అన్నప్పుడు దేవుడు మోషే దేవుని వైపు చూస్తాడు. అప్పుడు మోషే ఏమంటాడంటే, దేవుడు ఏమంటాడు, నీవు నీ కర్రను ఎత్తి నీ చెయ్యి చాపి ఎర్ర సముద్రం పోయి పాయలుగా చేయమంటాడు. నీ చెయ్యి ఎత్తి ఏం చేయమంటాడు, కర్రని చేతిని ఎత్తి ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేయమంటాడు. ఎప్పుడైతే దేవుని చెప్పి మాట ప్రకారం మోషే చేశాడో ఎర్ర సముద్రం తూర్పు గాలి చేత ఎర్ర సముద్రం 2 పాయలుగా విడగొట్టబడుతుంది. మరి 20 లక్షల మంది జనాలు అక్కడ బానిసలుగా పనిచేస్తున్న వాళ్ళు ఎంతమంది ఇజ్రాయేలీస్, 20 లక్షల మంది జనాలు, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ యోధులు కానీ అందరూ కలిపి వీళ్ళందరూ కూడా ఎర్ర సముద్రంలో పొడి నేల మీద నడుచుకుంటూ వస్తారు. దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు చూడండి. దీనిలో యెషయా 9:6 ఏమంటాడంటే, మన కొరకు శిశువు పుట్టును, ఆయన మీద రాజ్యభారముడును, ఆయన పేరేమని పేరు అంటాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిశ్చయతండి, సమాధానకర్త. కాబట్టి ఆయన వల్ల మనకి మేలు జరుగుతుంది. అన్నీ ఆయన చేసే కార్యాలన్నీ ఆశ్చర్యకార్యాలు, మనం ఊహించలేం. దీనిలో 3:20 ఏమని చెబుతాంటే, ఎఫెసీయులు అడిగిన దానికంటే ఆయనలో మన కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడిగిన వాటికంటే ఊహించిన దానికంటే కూడా అత్యధికంగా చేయగలడు. మనం ఏదో కొద్దిగా ఆలోచిస్తాం, మన ఆలోచన తలంపు కంటే ఆయన తలంపు ఉన్నతమై. అందువల్ల ఏంటంటే ప్రతి విషయం కూడా దేవుని మీద ఆధారపడాలి, మన సుబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. మన ఆలోచన తలుపుల కంటే ఆయన ఆలోచన తలుపు ఉన్నతమైనవి కాబట్టి మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే కూడా అత్యున్నతంగా ఇవ్వగలడు. ఉన్నతమైనటువంటి దేవుడు కాబట్టి అత్యున్నతంగా మనకి ఇవ్వగలడు. కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడాలి, ఆయన నమ్ముకోవాలి. ఆయన నమ్ముకుని అడుగుడు ఇచ్చేదను, తట్టుడి తీయబడిన వెతుకుడు దొరుకుతున్నాను గొప్ప తండ్రి. ఆయన అడిగిన ప్రతి దాన్ని కూడా దానికి ఆయనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున ఆయన మనం అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే కూడా అత్యధికంగా చేయగలిగిన సమర్థుడు. ఆయన పట్ల విశ్వాసంతో మన ఏ విషయమో కూడా ఆయన పట్ల విశ్వాసంతో ఆయన నమ్ముకున్నట్లయితే ఆయన మన సహాయకుడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొని తగినట్టు సహాయకుడు. ఆపత్కాలం అంటే శోధనల బాధల నుంచి అన్నిటి నుంచి కూడా ఆయన మనల్ని ఆదుకుంటాడు, కాపాడతాడు. కొద్ది వాక్యం తన ఇంట్లో దేవుడు దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. జీవము గల నాయన, మహిమగల తండ్రి, అన్ని విషయంలో ఆధారభూతంగా మా గొప్ప తండ్రి, పాదలు చెంచుకొచ్చిన నాయన, చేయి చాపు మిమ్మల్ని అడిగితే ఇది కాదన్నటువంటి దేవుడు ప్రభు, అడుగులు ఇచ్చేదను, తట్టు తీయబడి తూర్పుతున్న గొప్ప తండ్రి. ఆయన చేయి చాపు మేము అడిగితే మా ఆశ పరిచే దేవుడు కాదు నాయన. కాబట్టి మా అవసరాలను బట్టి మీ సన్నిధిలో వేడుకుంటుండగా మా మనవలు ఆలకించండి, మా అవసరాలు తీర్చండి. మాకు అవసరాలు అక్కని బట్టి మీ సహాయ సహకారాలను ఇక్కడ చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కూడా దయచేయండి. సమస్త మా జీవితాల్లో మేలు కలుగునట్లు, సమస్తం సమకూడి మేలు జరిగినట్లు మీరే కార్యాలు జరిగించమని కొద్ది విన్నపాలు మా ప్రభువు మీ ప్రియకుమారుడైన యేసు పరిశుద్ధ నామమున కలిగిన తోడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.